హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్న్యూస్ ఎపిసోడ్ 1042. ఈరోజు డేట్ 29th June 2022. ఫ్రెండ్స్, ఇక ఈరోజు డీల్ ఆఫ్ డేలో ది మ్యాన్ కంపెనీకి సంబంధించిన పెర్ఫ్యూమ్స్ ఉన్నాయి. ఇవి రెగ్యులర్గా ఫ్లిప్కార్ట్లో, అమెజాన్లో మీకు 799 కొంటే అఫీషియల్ వెబ్సైట్లో మీకు 399కి అవైలబుల్గా ఉన్నాయి. కోడ్ ఒకటి ఉంటుంది, ఆ కోడ్ అప్లై చేయాలి. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. నెంబర్ ఆఫ్ పెర్ఫ్యూమ్స్ ఉన్నాయి. ఒక లుక్ అయితే ఇవ్వండి. చాలా మంచి డీల్లో అవైలబుల్గా ఉన్నాయి. మోర్ దాన్ 50% డిస్కౌంట్తో ఉన్నాయి అనమాట. ఒకసారి చెక్ చేయండి, లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. అండ్ ఇంకా నెంబర్ ఆఫ్ డీల్స్ లూట్స్ కోసం మన ఛానల్ సంబంధించిన డీల్స్ గ్రూప్ని ఫాలో అయిపోయి అక్కడ నుంచి మీ నెంబర్ ఆఫ్ డీల్స్ లూట్ చేయండి. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఆ లింక్ వర్క్ చేయకపోతే టెలిగ్రామ్ యాప్లోకి వెళ్ళండి. పైన సెర్చ్ బార్లో టెక్ఫాక్స్ డీల్స్ అని టైప్ చేయండి. అక్కడ 86,000 కంటే ఎక్కువ మంది అని ఒక భారీ గ్రూప్ కనిపిస్తుంది. సో దాంట్లో జాయిన్ అయిపోండి. అక్కడ నుంచి మీ నెంబర్ ఆఫ్ డీల్స్ లూట్ చేయండి. మీరు ఈ మంత్లో అంటే జూలై మంత్లో మాత్రం మీరు చాలా యాక్టివ్గా ఉండాలి. సో చాలా భారీ డీల్స్ అయితే వస్తాయి. మీకు అమెజాన్ ప్రైమ్ డే సేల్, మొబైల్ సేల్స్ చాలా వరకు ఉంటాయి. చాలా మంచి డీల్స్ అయితే వస్తూ ఉంటాయి అనమాట. కొంచెం యాక్టివ్గా ఉండండి. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. ఇక ఈ రోజు కూడా మాకు చాలా ఇంట్రెస్ట్ న్యూస్ ఉన్నాయి. న్యూస్ అనేది చూసేద్దాం. ఫస్ట్ మనకి రెడ్మీ నుంచి షామీ సబ్లాన్ రెడ్మీలో రెడ్మీ నోట్ 11 మొబైల్కి ఆండ్రాయిడ్ 12 అప్డేట్ రోల్అవుట్ అవుతుంది. ఒకసారి చెక్ చేయండి ఎవరైతే రెడ్మీ నోట్ 11 మొబైల్ వాడుతున్నారో సో వాళ్ళు. నెక్స్ట్ మనకి వాట్సాప్ నుంచి ఫైనల్గా వాట్సాప్లో మనకి డిఫరెంట్ గ్రూప్స్లో మనం జాయిన్ అవుతాం. కొంతమంది మనల్ని జాయిన్ చేస్తూ ఉంటారు మనకు చెప్పకుండానే. సో అలాంటి గ్రూప్స్లో మనకు వద్దు అనుకున్న గ్రూప్స్లో అందులో ఉన్న ఫాలోవర్స్కి తెలియకుండానే సో మనం సింపుల్గా సైలెంట్గా ఎగ్జిట్ అయ్యే ఫీచర్ని ఫైనల్గా వాట్సాప్ టెస్ట్ చేస్తుంది. మేబీ ఈ మంత్ బీటా టెస్టింగ్లో మీకు రోల్అవుట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. దీనికి సంబంధించి ఇంకొకసారి కన్ఫర్మేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. ఒకవేళ మీకు ముందుగానే కనిపిస్తే కింద కామెంట్స్లో ఖచ్చితంగా మెన్షన్ చేయండి. నెక్స్ట్ మనకి రిలయన్స్ జియోకి సంబంధించిన చైర్మన్ ఈరోజు మారారు అఫీషియల్గా. ఇప్పుడున్న ముఖేష్ అంబానీ ప్లేస్లో వాళ్ళ అబ్బాయి ఆకాష్ అంబానీ వచ్చారు. కొత్త బ్లడ్, కొత్త ఆఫర్స్ ఏమైనా తీసుకొస్తారని చూడాలి. ఎవరు మారితే మనకెందుకు, ఆఫర్స్ ఏమైనా వస్తే మనకు అదే 10,000 అనమాట. సో ఆకాష్ అంబానీ ఇప్పుడు రిలయన్స్ జియోకి చైర్మన్ అనమాట. ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనకి షామీ సూన్ మన ఇండియాలో షామీ 12 లైట్ని కూడా లాంచ్ చేయొచ్చు. దీనికి సంబంధించి కొన్ని కన్ఫర్మేషన్స్ ఈరోజు అఫీషియల్గా దీనికి సంబంధించిన రెండర్స్ కూడా బయటకు వచ్చేసినాయి. ఈ ఫోన్ మనకి MI 11 లైట్ మన ఇండియాలో లాంచ్ అయింది కదా, సో దాన్ని రీప్లేస్ చేస్తుంది అనమాట. అండ్ ఆ ఫోన్ మన ఇండియాలో మంచి సక్సెస్ఫుల్ మొబైలే. దాని తర్వాత రాబోతున్న 12 లైట్ ఇది. సో దీంట్లో కూడా AMOLED డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, 10 బిట్ ఇలాంటి ఫీచర్స్తో పాటుగా కొత్త ఫీచర్స్ వీళ్ళు యాడ్ చేయొచ్చు. అండ్ దీంట్లో ఏం ప్రాసెసర్ వాడుతున్నారనేది మాత్రం ఇంతవరకు ఎలాంటి క్లారిటీ అయితే లేదు. సూన్ ఇది మన ఇండియాలోను అలాగే గ్లోబల్గా లాంచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. అండ్ దాంతోపాటు July 4th అనుకుంటా కదా షామీ వాళ్ళు గ్లోబల్గా షామీ 12S సిరీస్ని లాంచ్ చేయబోతున్నారు. ఫస్ట్ టైం వీళ్ళు లీకాతో కొలాబరేషన్తో రాబోతున్న ఫోన్ సిరీస్ అనమాట. చాలా ప్రీమియం సిరీస్ని వీళ్ళు ఈసారి తీసుకురాబోతున్నారు. అయితే ఈ 12 సిరీస్లో మనకి 1 ఇంచ్ సోనీ సెన్సార్ని యూజ్ చేయబోతున్నారు. దీనికి సంబంధించిన కన్ఫర్మేషన్ అయితే ఈరోజు వీళ్ళు ఇచ్చేశారు. 1 ఇంచ్ అంట, 1 ఇంచ్ సెన్సార్ ఇది. సోనీ IMX 989. సో ఇది కెమెరాని దీంట్లో వాడబోతున్నారు, కెమెరా సెన్సార్ని. సో ఇది చాలా పెద్దది అని చెప్పాలి. ఇప్పుడు మనం వాడుతున్న ఫోన్స్లో ఉన్నదాంతో కంపేర్ చేసుకుంటే చాలా పెద్దది. అండ్ పెర్ఫార్మెన్స్ కూడా అదే లెవెల్లో పెద్దగా ఇస్తే బాగుంటుంది. చూడాలి మరి. జనరల్గా సోనీ సెన్సార్స్ అంటే చాలా బాగుంటాయి వెన్ కంపేర్డ్ విత్ శాంసంగ్ కానీ ఓమ్ని విజన్ కానీ. సో చూడాలి వీళ్ళు ఎలా పెర్ఫార్మెన్స్ ఇస్తారు. అదే కాకుండా లీకా బ్రాండింగ్, సో ఇలాంటి చాలా ఉన్నాయి కాబట్టి ఈసారి 12S సిరీస్ అనేది చాలా ప్రీమియంగా ఉంటుంది యాక్చువల్గా. మరి మన ఇండియాకి వస్తుందా లేదనేది మాత్రం ఇది పెద్ద క్వశ్చనే. చూడాలి మన ఇండియాకి అదే పేరుతో వస్తుందా వేరే పేరుతో వస్తుందని మాత్రం కొన్ని రోజులు పోతే మనకు ఒక క్లారిటీ అయితే వస్తుంది గ్లోబల్గా లాంచ్ అయిన తర్వాత. నెక్స్ట్ మనకి పోకో రీసెంట్గానే మన ఇండియాలో పోకో F4 5Gని అఫీషియల్గా లాంచ్ చేసింది కదా. ఈ ఫోన్కి సంబంధించిన అన్బాక్సింగ్ వీడియో ఆల్రెడీ నేను మన ఛానల్లో పోస్ట్ చేశాను. ఇక్కడ కార్డ్స్లోనూ అలాగే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, వీలైతే ఒకసారి చెక్ చేయండి. అండ్ ఈ ఫోను ఫ్లిప్కార్ట్లో ఒక చిన్న అరుదైన రికార్డ్ని క్రియేట్ చేసిందంట. ఇదేంటంటే ఒక రోజులో ఒక సింగిల్ సైడ్లో ఎక్కువ పీసులు అమ్ముడుపోయిన ఫ్లాగ్షిప్ ఫోన్ లాగా ఇది ఫామ్ అయిపోయింది. అలాగే ఫాస్టెస్ట్ సెల్లింగ్ ఫోన్ లాగా కూడా ఇది ఫామ్ అయిందంట. అంటే ఫాస్ట్గా అండ్ ఎక్కువ పీసులు అమ్ముడుపోయిన ఫ్లాగ్షిప్ ఫోను ఇదేనంట. ఫ్లిప్కార్ట్లో వీళ్ళు దీనికి సంబంధించిన ఒక పోస్టర్ను కూడా తీసుకొచ్చారు. సో పర్లేదు, స్పెసిఫికేషన్స్ పరంగా మాత్రం ఈ ఫోన్ నిజంగానే మంచి పెర్ఫార్మెన్స్ ఇవ్వదగిన ఫోనే. స్నాప్డ్రాగన్ 870 కావచ్చు, మంచి డిస్ప్లే అండ్ మెయిన్ కెమెరాస్ కూడా బాగుంటాయి. అండ్ బ్యాటరీ కావచ్చు, ఫాస్ట్ ఛార్జింగ్ కావచ్చు, ఇవన్నీ ఆ పర్టికులర్ బడ్జెట్లో. అది కాకుండా SBI ఆఫరు, HDFC కూడా ఇచ్చారు. తర్వాత వీళ్ళు SBI అసలు ఇనిషియల్గా ఇచ్చారు, ఆ తర్వాత HDFCని యాడ్ చేశారు. సో 2 కార్డులతో కూడా సేమ్ ఆఫర్ వస్తుంది మీకు. సో 23-22 వేల రూపాయల బడ్జెట్లో మాత్రం ఇది ఖచ్చితంగా ఆ పర్టికులర్ బడ్జెట్లో కిల్లరే, అందుకే ఎక్కువ సేల్ అయినట్టు ఉన్నాయి. నెక్స్ట్ మనకి నథింగ్ ఫోన్ 1 ఇప్పటివరకు మనకి వైట్ కలర్ వేరియంట్ మాత్రమే మనకు తెలుసు. కాకపోతే దీంట్లో బ్లాక్ కలర్ వేరియంట్ కూడా ఉంది. దీనికి సంబంధించిన మార్కెటింగ్ ఇమేజెస్ అంటే అఫీషియల్ మార్కెటింగ్ ఇమేజెస్ అనేవి ఈరోజు లీక్ అయిపోయినాయి. సో దీంట్లో
బ్లాక్ కలర్ వేరియంట్ కూడా ఉంటుంది. ఇంతకుముందు మనకి రెండర్స్లో వచ్చిన డిజైన్ ప్రకారమే ఇది కూడా ఉంటుంది. చూడటానికి మాత్రం చాలా ప్రీమియంగానే ఉంది. అండ్ యాక్చువల్లీ ఏంటంటే ఫస్ట్ నుంచి మనకి వైట్ చూపిస్తున్నారు కాబట్టి వైట్ అనేది మన మైండ్లో పడిపోతుంది. అది కాకుండా అది కొంచెం క్రీమిష్ వైట్ కాబట్టి చూడటానికి మాత్రం అది కొంచెం బాగా లుకింగ్ అనిపిస్తుంది. అండ్ బ్లాక్ కూడా అఫ్కోర్స్ బ్లాక్ నచ్చే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. సో ఈ ఫోన్ మనకి ఫైనల్గా 2 కలర్స్లో రాబోతుంది, వైట్ అండ్ బ్లాక్ అనమాట. ఇప్పుడు ఇది అఫీషియల్. ఇంకొక అఫీషియల్ న్యూస్ ఏంటంటే ఈ ఫోన్లో మనకు వాడబోతుంది క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 778G ప్లస్ 5G ప్రాసెసర్ని వీళ్ళు యూజ్ చేయబోతున్నట్టు ఈరోజు కార్లపై అఫీషియల్గా కన్ఫర్మ్ చేశారు. ఇది అఫీషియల్. ఇక దీని గురించి ఎలాంటి డిస్కషన్ అయితే మనకి ఫ్యూచర్లో రాదనమాట. 8 సిరీస్ ప్రాసెసర్లు వస్తాయా లేకపోతే 800 సిరీస్ ప్రాసెసర్లు వస్తాయా అనేది ఇక లేదు. ఇందులో క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 778G ప్లస్ 5G ప్రాసెసర్ని వీళ్ళు యూజ్ చేయబోతున్నారు. మరి ఎందుకు ఈ ఫోన్కి ఈ బడ్జెట్లో మీరు ఈ ప్రాసెసర్ వాడుతున్నారని ఆ వెబ్సైట్ వాళ్ళు అడిగిన దానికి ఏం చెప్పారంటే, జనరల్గా వైర్లెస్ ఛార్జింగ్ అనేది ఓన్లీ స్నాప్డ్రాగన్ 800 సిరీస్ ఫోన్లకు మాత్రమే ప్రజెంట్గా ఉంది క్వాల్కామ్ ప్రకారం. కాకపోతే మేము ఫస్ట్ టైము 700 సిరీస్లో కూడా వైర్లెస్ ఛార్జింగ్ ఫీచర్ అనేది దీంట్లో యాడ్ చేస్తున్నాం. అండ్ రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ కూడా మేము ఇస్తున్నాం. సో ఇలాంటి కొన్ని ఫీచర్స్ యాడ్ చేయడం వల్ల మేము ఈ ప్రాసెస్ని చూజ్ చేసుకోవాల్సిన అవసరం వచ్చింది. ఈ బడ్జెట్లోనే ఆయన క్లారిటీ ఇచ్చారు. సో బడ్జెట్ అయితే నాకు తెలిసి ఎక్కువ దూరం పోదేమో నేను అయితే అనుకున్నాను. 30,000 అనేది మనం ఫస్ట్ నుంచి మొత్తుకుంటున్న పాయింటే. 30,000 సరౌండింగ్స్లో ఉంటుంది. ఒక 2-3 వేలు అట 2-3 ఇట అనేది తెలుస్తుంది తర్వాత. నేనైతే 35 అనుకుంటున్నాను. ఫస్ట్ నుంచి ఏదో చెప్తున్నాను, చాలామంది తిడుతున్నారు మీరు ఎక్కువ చదువుతున్నారు అంటున్నారు. నేను ఎక్కువ చెప్పడం కాదు, నేను తక్కువ అంచనాలు పెట్టుకుంటున్నా అని చెప్తున్నాను. నేను తర్వాత లాంచ్ అయిన తర్వాత అది ఎక్కడికో పోయింది అనుకోండి, అప్పటికి నన్నే తిట్టుకుంటారు కాబట్టి నేను ఒక మార్జిన్ చెప్పాను 35,000 అని చెప్పి. సో వెయిట్ చేయండి, మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. సో ఇప్పుడు మనకి క్లారిటీ రావాల్సింది ఒకటి ఉంది, బ్యాటరీ కెపాసిటీ ఎంత, అది కూడా 4500 అరౌండ్ సరౌండింగ్స్లో ఉంటుందని నేనైతే అనుకున్నాను. సో ఫైనల్గా అయితే మీకు స్నాప్డ్రాగన్ 778G ప్లస్ 5G ప్రాసెసర్, అలాగే మీకు ఇది బ్లాక్ కలర్లో కూడా వస్తుందని కన్ఫర్మేషన్ అయితే వచ్చేసింది అనమాట. ఇది నథింగ్కి సంబంధించిన ఫైనల్ కంక్లూజన్. నెక్స్ట్ మనకి శాంసంగ్ నుంచి. శాంసంగ్ ఈరోజు మన ఇండియాలోనూ అలాగే గ్లోబల్గా శాంసంగ్ స్టూడెంట్ అడ్వాంటేజ్ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసింది వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో. సో దీంట్లో ఏంటంటే స్టూడెంట్స్కి కొన్ని స్పెషల్ డిస్కౌంట్స్ అనేవి ఇస్తారు ఫోన్ల మీద, ట్యాబ్స్ మీద, అలాగే మీకు ల్యాప్టాప్స్ మీద, అలాగే మీకు మానిటర్స్, ఇలాంటివి డిఫరెంట్ ప్రొడక్ట్స్ మీద వీళ్ళు ఆఫర్స్ అయితే ఇస్తున్నారు. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్స్లో ఏ సిరీస్ ఎం సిరీస్ ఫోన్స్ మీద మాత్రం భారీ డిస్కౌంట్స్ అయితే వీళ్ళు ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి మీకు ఏం కొనుక్కోవాలనుకుంటున్నారు దాన్ని బట్టి మీరు అక్కడ ఆ స్టూడెంట్ ప్రోగ్రామ్స్ సంబంధించిన లింక్ ఇస్తాను. సో దాంట్లోకి వెళ్ళి ఏమేమి ఆఫర్లు ఉన్నాయో ఒకసారి చెక్ చేసుకోండి. సో ఈరోజు ఇది అఫీషియల్గా స్టార్ట్ అవుతున్నట్టు వీళ్ళు కన్ఫర్మ్ చేశారు. నెక్స్ట్ మనకి రియల్మీ నుంచి. రియల్మీ ఈరోజు ఒక న్యూస్ అయితే కన్ఫర్మ్ చేస్తుంది. వెరీ సూన్ మన ఇండియాలో రియల్మీ GT Neo 3 సిరీస్లో ఇంకొక ఫోన్ అయితే వస్తుంది. ఇది రియల్మీ GT Neo 3K కొత్త వేరియంటా లేకపోతే Neo 3T లాంచ్ చేస్తారని మాత్రం వెయిట్ చేయాలి. కానీ అక్కడ ఉన్న ఇమేజ్లో మాత్రం Neo 3 అనే ఉంది, 3T అని ఎక్కడ మెన్షన్ చేయలేదు. కాకపోతే ఆ T అనేది మనకి ఆ థండర్ గురించి మనం మాట్లాడుకోలేము, ఎందుకంటే వీళ్ళు ఒక స్పెషల్ వేరియంట్ లాగా తీసుకొస్తున్నారు. థోర్ లవ్ అండ్ థండర్ ఇప్పుడు మూవీ రాబోతుంది కదా, సో దాంతో వీళ్ళు కొలాబరేషన్తో తీసుకురాబోతున్నారు కాబట్టి ఆ T అనేది వీళ్ళు మిస్ చేశారా లేకపోతే Neo 3K వీళ్ళు ఒక వేరియంట్ లాగా తీసుకొస్తున్నారని మాత్రం వెయిట్ చేయాలి. ఇందులో కూడా 150 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగే సపోర్ట్ చేస్తుంది. దీనికి సంబంధించి అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు వీళ్ళు. జూలై 1st వీక్లో మనం దీన్ని చూసే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఈరోజు యాప్ ఆఫ్ డే మీకు ఒక మంచి టైంపాస్ గేమ్ గురించి చెప్తాను. దీని పేరు కింగ్ ఆఫ్ డిఫెన్స్ ప్రీమియం వెర్షన్, 150 రూపాయలు, 4.1 రేటింగ్ ఉంది. డౌన్లోడ్స్ కూడా 1 మిలియన్ దాకా ఉన్నాయి. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ వాళ్ళ టెక్ న్యూస్ వస్తే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తామండి. అండ్ మన ఛానల్ సంబంధించిన ట్విట్టర్ అకౌంట్ మాత్రం ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ట్విట్టర్లో మనకు కొంచెం సపోర్ట్ చేయండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.